అధికారంలో ఎవరున్నా ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజల సమస్యలే మా అజెండా. రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం, ప్రతి వ్యూహం, ప్రతి నిర్ణయం వెనుక చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని 4 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు మేక వినోద్ డిమాండ్ చేశారు. నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అమలు చేయాలని ఆయన కోరారు. కేవలం 30 ఇళ్లకే నష్టపరిహారం ఇవ్వడం సరైంది కాదని, గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామస్తులతో కలిసి దశల వారీగా ఆందోళనలు చేపడతామని మేక వినోద్ హెచ్చరించారు. నా పేరు మేక వినోద్, చొప్పదండి నియోజకవర్గం గంగార మండలం. మా మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ కింద నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట, ఇస్తార్పల్లి అనే విలేజ్లు ముంపుకు గురి అవుతున్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వీటిపై ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు జరిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి ఎటువంటి సొల్యూషన్ రాలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన మా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చొప్పదండిలో ఎమ్మెల్యేగా అవకాశం గెలిపిస్తే నెల రోజుల్లో ఈ 4 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారిని కూడా ఇదే మేడిపల్లి సత్యం గారు ఛాలెంజ్ చేసిర్రు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఏమని అంటే, నువ్వు రాజీనామా చేస్తే ఈ 4 ఊర్లు ముంపు గ్రామంగా ఎందుకు ప్రకటించడో నేను చూస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన సందర్భం కూడా ఉన్నది. ఇవాళ ఇదే మేడిపల్లి సత్యం గారు ఎన్నికల్లో గెలవడానికి ఈ 4 ఊర్లను ముంపు గ్రామాలుగా ప్రకటించి వాళ్లకు అందరికీ నష్టపరిహారం చెల్లించేలా చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మాట్లాడిండు. అయితే ఇవాళ మేడిపల్లి సత్యం గారు గెలిచి కూడా 2.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా ఇవాళ నారాయణపూర్ కానీ, చెర్లపల్లి కానీ, ఇస్తారుపల్లి కానీ, మంగపేటను కానీ ముంపు గ్రామంగా ప్రకటించే అవకాశం ఎక్కడ కనిపిస్తలేదు. ఈరోజు అక్కడ అధికారులను పంపించి ఒక 30 ఇండ్లను మాత్రమే గుర్తించి ఆ 30 ఇండ్లకే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ప్రజలు లేదు మా ఊరు మొత్తాన్ని, నారాయణపూర్ మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేస్తుర్రు. మొన్నటికి మొన్న గ్రామసభ జరుగుతుండగా నారాయణపూర్ సర్పంచి, దళిత సర్పంచి అయిన దీకొండ బాబాలక్ష్మి భర్త అయినటువంటి దీకొండ మధు తనపై ఊరు ప్రజలు బలంగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవాలి, ఎమ్మెల్యే గారు మనకు మాట ఇచ్చిర్రు, ఖచ్చితంగా మన ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి తనపై ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక దీకొండ మధు గోళీలు మింగి, ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. అయితే ఈ ఆత్మహత్య ప్రయత్నం కూడా తను ఒత్తిడి తట్టుకోలేక చేసిండు. ఎందుకు ఒత్తిడి అంటే, ఎమ్మెల్యే మీద ఉండే ప్రెషర్ అనేది సర్పంచ్పై పడడం వల్ల తను తట్టుకోలేక మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఆలోచించి ఖచ్చితంగా నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి అందరికీ నష్టపరిహారం చెల్లించేలా చేయాలి. లేని పక్షాన మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేడిపల్లి సత్యం గారిని డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి దిగి వచ్చి ఖచ్చితంగా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తాడు. అట్లా ప్రకటించని ఎడల మేము పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన తరఫున నారాయణపూర్ ముంపు గ్రామాలకు మద్దతు తెలిపి వాటిని ముంపు గ్రామాలుగా ప్రకటించేదాకా మేము పోరాడతామని చెప్పి మేడిపల్లి సత్యం గారికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు అధికారులు వచ్చి నారాయణపూర్ను విజిట్ చేసి అక్కడ 30 ఇండ్లే ముంపుకు గురవుతున్నాయని చెప్పి చెప్తుర్రు. ఈ 30 ఇండ్లు అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాట్లాడిన 30 ఇండ్లనే తీసుకున్నారు. మీరు ఇంట్లో కొత్తగా చేసింది ఏం లేదు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మీరు ఇచ్చిన 24 కోట్లు కూడా గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినాయని చెప్పి అప్పటి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నారాయణపూర్కు పూర్తి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి ఇప్పుడు దశల వారీగా మాట మారుస్తున్నారు. ఎందుకు? మీరు ఎమ్మెల్యే గెలవడానికి అప్పుడు ఒక ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి ఇలా గెలిచినాక ఎందుకు మాట మారుస్తున్నారు? ఖచ్చితంగా మీరు అప్పుడు ఏ మాట అయితే చెప్పిర్రో అదే మాట కట్టుబడి
పూర్తి స్థాయిలో నారాయణపూర్ ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.